ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. దుర్మార్గతను తొలగించడమును గూర్చి, వారు నూతన పరచబడటమును గూర్చి ఇక్కడ తెలియజేస్తున్నాడు. క్రైస్తవ సంఘంలో పాపం అతి స్వల్పంగా ఆరంభమై సంఘమంతటా వ్యాపించవచ్చని పౌలు భావించి క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడని హెచ్చరిస్తున్నాడు. పాపాన్ని తక్షణమే కఠినంగా పరిష్కరించడం అవసరం అనేందుకు ఇదొక కారణం. సంఘం గనక అలా చేయకపోతే అందులోని వారు పాపం అంతగా ప్రమాదకరమైనది కాదని, తాము ఏం చేసినా ఎవరు ఏమీ అనరులే అని అనుకునే ప్రమాదం ఉంది. సంఘం కొత్త ముద్ద వంటిది. పాత జీవితానికి చెందిన విషయాలకు అందులో స్థానం ఉండకూడదు. పస్కా విందులో పొంగజేసే పదార్థం కలపని రొట్టెలు యూదులు తినేవారు. పొంగజేసే పదార్థం బైబిల్లో దుర్మార్గతకు సూచనగా సాదృశ్యంగా వాడబడింది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత విధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలే అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని. ప్రియులారా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. యోహాను యేసయ్య తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్ల బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితినెను. ప్రియులారా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నిటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే: నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూనూ ఉండదు అని. సహోదరి సహోదరులారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను.
ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్దమనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగ నడుచుకొనినో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము పులిపిండి లేనివారము గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయాలని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తోత్రములు. దేవా, మేము ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మా కొరకు నిన్ను నీవు అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నావు గనుక అలాగుననే మేమును ప్రేమ కలిగి నడుచుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, మాలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకుండా నీలో నిలిచి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.